తెలుగులో ఉన్న రామాయణం చదువుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అసలు రామాయణం వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే, రామాయణం అనేది తెలుగులో మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది నాన్ డీటెయిల్ పార్ట్ మొత్తం మనకి రామాయణమే ఉంది. ఇంకోటి ఏంటి అంటే రామాయణం అనేది ఏదో జస్ట్ గ్రామర్ క్వశ్చన్స్ ఇది కాదు, ఒక స్టోరీని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇంకా మనం ఆల్రెడీ మన ఛానల్లో కొన్ని స్టోరీస్ అనేది చేస్తున్నాం పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం. రామాయణం కూడా మన పర్సనాలిటీస్ ని డెవలప్ చేసే ఒక గొప్ప స్టోరీ. ఓకేనా? నెక్స్ట్ విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఎవరైనా వేరే రిలీజియన్స్ కి సంబంధించిన వాళ్ళు, అంటే హిందూ రిలీజియన్ కి కాకుండా వేరే రిలీజియన్ కి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఈ విషయం వినండి. ఏంటి అంటే, దీన్ని కేవలం హిందూ రిలీజియన్ కి సంబంధించిన ఒక బుక్ అని మాత్రం ఫీల్ అవ్వకండి. ఎందుకంటే మనం ఆల్రెడీ మన ఛానల్లో చాలా స్టోరీస్ అనేవి వీడియోస్ లాగా చేస్తున్నాం. ఆ స్టోరీస్ ఎందుకు చేస్తున్నాం? మన పర్సనాలిటీని డెవలప్ చేసుకోవడానికి ఆ స్టోరీస్ అనేవి, ఆ మోరల్స్ అనేవి మనకు బాగా ఉపయోగపడుతున్నాయి. అలానే ఈ రామాయణాన్ని కూడా మన పర్సనాలిటీని డెవలప్ చేయగలిగే ఒక కథలాగా చూడండి, వినండి. ఓకేనా? ఈ కథ విని మంచి పర్సనాలిటీని డెవలప్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటి అంటే, మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన టాపిక్, రామాయణం గుర్తుపెట్టుకోవడానికి మీరు చాలా సార్లు ఇది చదివి కష్టపడని అవసరం లేదు. ఎందుకంటే మీ దగ్గర ఇప్పుడు ఫోన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను వీడియో పెడతాను కదా, ఆ వీడియోని మీరు ఖాళీ దొరికినప్పుడల్లా వినండి. చూడాల్సిన అవసరం లేదు, జస్ట్ వినండి. వినటం వల్ల ఎన్ని ఎక్కువ సార్లు వింటే మీకు అంత బాగా అది గుర్తుండిపోతుంది. మీరు పని కట్టుకొని చదవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఖాళీగా ఉంటే ఏదైనా పని చేసుకుంటా కూడా మీరు వింటూ ఉండొచ్చు రామాయణాన్ని. ఇంకొకటి, మీరు మరి నెట్ ఉండదు కదా ఎప్పుడు అనుకుంటే, మీరు డౌన్లోడ్ చేసుకోండి. యూట్యూబ్ లో ఈ వీడియోని డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని మీకు ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు వినండి. దానివల్ల మీకు నెట్ కూడా ఖర్చు అవ్వదు. ఓకేనా? ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకుంటే మన నాన్ డీటెయిల్ పార్ట్ రామాయణం. ఇక్కడ మన ఇతిహాసం రామాయణం అని ఇచ్చారు. ఇక్కడ ఇతిహాసానికి మీనింగ్ ఏంటో చూద్దాం. ఇతిహాసం అంటే ఏంటి అంటే, ఇలా జరిగింది అని అర్థం. ఓకేనా? ఇలా జరిగింది, ఇది జస్ట్ ఒక కథ కాదు, ఇది నిజంగా జరిగిన ఒక స్టోరీ అని చెప్తున్నారు. ఓకేనా? ఇప్పుడు మనకి ఇక్కడ నాన్ డీటెయిల్ పార్ట్ లో ఇచ్చింది వాల్మీకి రామాయణానికి సంక్షిప్త వచన రూపం. అంటే వాల్మీకి మహర్షి రాసింది ఒక కావ్యం, శ్లోకాల రూపంలో ఉంటుంది. ఇది వచనం అంటే పారాగ్రాఫ్స్ రూపంలో ఉంటుంది. అంటే సంక్షిప్తంగా వాల్మీకి రామాయణాన్ని వచన రూపంలో మనకి ఇచ్చారంట. ఇప్పుడు మనం అసలు రామాయణాన్ని ఎందుకు చదువుకోవాలో చూద్దాం. రామాయణాన్ని ఎందుకు చదవాలంటే, మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం రామాయణం. ఇందాక మనం అనుకున్నాం కదా, పర్సనాలిటీని డెవలప్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అని. రామాయణంలో చాలా హ్యూమన్ వాల్యూస్ అనేది మనం నేర్చుకోవచ్చు. మానవ హృదయాల నుండి ఎప్పటికీ జరగని కథ రామాయణం. అమ్మ నాన్నల అనురాగం, పుత్రుల అభిమానం, అన్నదమ్ముల అనుబంధం, భార్యాభర్తల సంబంధం, గురుభక్తి, శిష్యానురక్తి, స్నేహఫలం, ధర్మబలం, వినయంతో ఒదగడం, వివేకంతో ఎదగడం, జీవకారుణ్య భావన, ప్రకృతి లాలన, ఇలా జీవిత పార్శ్వాలన్నిటిలో పట్టి చూపిస్తుంది రామాయణం. అంటే మనం అమ్మ నాన్నల అనురాగం ఎటువంటిది, పుత్రుల అభిమానం ఎటువంటిది, అన్నదమ్ములు ఎలా ఉండాలి, భార్యాభర్తలు ఎట్లా ఉండాలి, గురువుతో ఎట్లా బిహేవ్ చేయాలి, గురువుకి శిష్యుడంటే ఎంత అనురక్తి ఉండాలి, స్నేహితులతో ఎలా ఉండాలి, ధర్మంగా ఎలా నడుచుకోవాలి, వినయంగా ఎట్లా ఉండాలి, వివేకంతో ఎట్లా ఎదుగుతూ ఉండాలి, అన్ని జీవుల పట్ల కరుణతో ఎట్లా ఉండాలి, ప్రకృతిని ఎలా ప్రేమించాలి అనేది రామాయణం మనకి చూపిస్తుంది. రామాయణాన్ని చదవడం అంటే జీవితాన్ని చదవడమే. రామాయణాన్ని చదవడం అంటే జీవితాన్ని చదవడమే. నిజమే కదా? రాముడి జీవితం రామాయణం కాబట్టి రామాయణాన్ని చదవడం అంటే జీవితాన్ని చదవడమే. రామాయణం పారాయణ గ్రంథం కాదు, ఆచరణ ప్రధాన గ్రంథం. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఈ మీనింగ్. పారాయణ చేస్తూ ఉంటారు కొంతమంది, అంటే మీనింగ్ తెలియకుండా జస్ట్ శ్లోకాలను చదువుకుంటూ ఉంటారు. రామాయణం అనేది అట్లా జస్ట్ అర్థం కాకుండా చదువుకొని వదిలేసే గ్రంథం కాదు. రామాయణం అనేది మనం రామాయణం నుంచి నేర్చుకొని
ఆచరించాలి. అదే ముఖ్యం. ఆచరణ ప్రధాన గ్రంథం రామాయణం అనేది. ఉత్తమ ధర్మాలను ఆచరిస్తే మనిషి మనీషిగా ఎలా ఎదగగలడో నేర్పుతుంది. గొప్ప గొప్ప ధర్మాలను అంటే మంచి మంచి గుణాలు గనక మనకి ఉంటే ఎన్ని కష్టాలు వచ్చినా మనం ఎట్లా ఎదుర్కొని దాటుకొని వెళ్ళగలుగుతామో మనకి రామాయణం అనేది చూపిస్తుంది. చిన్న చిన్న పాత్రల ద్వారా సమున్నత